క్రైస్తల లూకాసు వార్త 6వ అధ్యాయము 27 నుంచి 33 వచనాలు చదువుకుందాం. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించి వారికి దీవించుడి, మిమ్మల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపుకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవానికి నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపుకుము. నిన్ను అడుగు ప్రతి వానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకోను పోని వాని వద్ద మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలాగో చేయవలనని మీరు కోరుదురు, అలాగూ మీరును వారికి చేయుడు. మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎలా మీకేలా మెప్పు కలుగును. పాపులను తమ్ము ప్రేమించు వారిని ప్రేమింతురు. మీకు మేలు చేయ వారికి మేలు చేసిన ఎలా మీకేమి మెప్పు కలుగును. పాపులను ఇలాగే చేతురు కదా. ఈ చదవబడిన వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క శిష్యులతో చెప్తున్నారు, మీతో నేనేం చెప్తున్నానంటే మీ శత్రువులను మీరు ప్రేమించండి. అదేవిధంగా మిమ్మల్ని ద్వేషించే వారికి కూడా, మిమ్మల్ని ఎవరైతే మీకు ఆపోజిట్ మాట్లాడతారో వారికి మీరు మేలు చేయండి. ఇంకా మిమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఇంకా మిమ్మల్ని ఎక్కువ బాధించే వారికి ఒక చెంప మీద కొట్టేవానికి రెండవ చెంప కూడా తిప్పమని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా ఏదైతే మీ దగ్గర నుంచి ఎవరైనా తీసుకువెళ్తుంటే వాళ్ళని ఆపవద్దు అని కూడా చెప్తున్నారు. అంటే ఒక అవసరమైన నిన్ను అడుగు ప్రతి వానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవని వద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుషునే ఎలాగో మీకు చేయవాలని మీరు కోరుతురు, అలాగూ మీరు చేయడు. అయితే ఇక్కడ మనము ఎవరైతే మనకు శత్రువులు ఉన్నారో ఆ శత్రువులను మనం ద్వేషిస్తూ మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించినప్పుడు మనకేమీ మేలు జరగదు అని మన ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనము ఈ ఇతరులతో, వేరే వాళ్ళు మనతో ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనము మంచిగా అనుకుంటామో అలాగే మనము ముందుగా ఇతరులతో ఉండాలి. ప్రభు వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఒకరు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఒకరి ద్వారా మనం కష్టపడుతున్నాము, వాళ్ళు నేను పోయినప్పుడు ఇలా అన్నారు, నేను వెళ్ళినప్పుడు ఇలా చూశారు అనే బదులు మనమే మారి మనల్ని చూడాలి అనుకున్న విధానాన్ని మనం పాటించాలి అన్నమాట. టోటల్గా మనకు దేవుడు ఏం చెప్తున్నాడు, నీవు ఎక్స్పెక్టేషన్ నువ్వు పెట్టుకోకుండా వాళ్లకు ఏమైతే ఆలోచన ఉందో, వాళ్ళు నిన్ను కష్టపెట్టాలి అనుకున్నప్పుడు నువ్వు వాళ్ళని దయగలిగి వాళ్ళని ప్రేమించినప్పుడు ప్రభువు నీకు సహాయం చేస్తాడని. ఇదే 6వ అధ్యాయంలో కూడా మనకి ఇంకోటి ఉన్నది చూడండి, మీరైతే ఎట్టివారిని గురించి నిరాశ చేసుకున్నాక మీ శత్రువులను ప్రేమించుడు, మేలు చేయుడి, అప్పుడే అప్పుడు మీ ఫలం గొప్పదే ఉండను, మీ సర్వోన్నతన కుమారులై ఉందరు. ఆయన కృతజ్ఞత లేని వారేళ్లకును దుష్టులకు ఉపకారి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడి ఉన్నట్టు మీరును కనికరం గలవి ఉండు. ఇంకా మన దేవుడు ఏ విధంగా మంచివారికి చెడ్డవారికి మేలు చేస్తున్నాడు. ఇతరులకు అందరికీ, ఎవరైనా దుష్టుడైనా దుర్మార్గుడైనా మంచివాడైనా దేవుని బిడ్డైనా అందరికీ దేవుడు సమానంగా ఏ విధంగా ఆయన కనికరాన్ని ప్రేమాన్ని పంచుతున్నాడో అలాగే మనం కూడా దేవుని ఏళ్ళ కనికరం లేదు. దేవుని చూపిస్తున్న కనికరాన్ని, మనము దయను మన ప్రజలకు, మన తోటి వారికి, మనల్ని బాధిస్తున్న వారికి ముఖ్యంగా మనం చేయాలి. ఈ రోజుల్లో మనము మన దేవుని విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవులను హింసిస్తున్నారు, క్రైస్తవులను బాధ పెడుతున్నారు అన్నప్పుడు మనము చాలా వరకు దేవుని మీద మనం భారం వేయాలి. మనం వాళ్ళని క్షమించగలగాలి. మాటకు మాట అనడానికి అవసరం లేకుండా దేవుని సన్నిధిలో వాళ్ళ గురించి ప్రార్థించినప్పుడు మనం వాళ్ళకి తీర్పు తెచ్చకుండా వాళ్ళని మనం దేవునికి అప్పచెప్పడం మనం నేర్చుకోవాలి. అప్పుడు మనం దేవుని కనికరాన్ని, దేవుని ప్రేమను మనం చూపించగలిగినప్పుడు మన దేవుడు మనకు తగిన బహుమానము ఆయన మనకి ఇస్తున్నాడు. అదేవిధంగా మనం సర్వోన్నతని కుమార్తెలుగా ఉండడానికి మన మంచి ప్రవర్తన, మన ఓపిక, ఓర్పు, సహనము, ప్రేమ, ఈ యొక్క ఆత్మఫలము మనము మనుషులకు కనబడినప్పుడు మనము దేవునిలో ఉన్నట్లుగా ప్రజలు తెలుసుకుంటారు. దేవునితో నడుస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దేవుని రక్షణను పొందుకొని మనం ఆత్మఫలాన్ని ఫలించిన వారంగా ఉంటాం. ఆమె దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించుకుంటాం.